అగ్ర హీరోలకే చెమటలు పట్టించిన లేడీ బాస్ బాక్సాఫీస్ వద్ద విజయశాంతి అన్స్టాపబుల్ రికార్డ్స్. తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోలకు సైతం సవాల్ విసిరిన ఏకైక నటి విజయశాంతి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించారు. 1985లో అగ్ర హీరోల సినిమాలు ఫోటోలు ఉన్నప్పటికీ ప్రతిఘటన చిత్రంతో ఆ ఏడాది టాప్ గ్రాసర్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. మళ్ళీ 1997లో మెగాస్టార్ బాలకృష్ణ వంటి స్టార్ల చిత్రాలను అధిగమించి ఒసై రాములమ్మతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇలా 2 సార్లు అగ్ర హీరోలను వెనక్కి నెట్టి తన సోలో పర్ఫార్మెన్స్ తో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం విజయశాంతికే చెల్లింది. అందుకే ఆమె నిజమైన లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. తెలుగు సినీ చరిత్రను ఒకసారి గమనిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట అనేది కేవలం అగ్ర హీరోలకే పరిమితం అనిపిస్తుంది. కానీ గ్లామర్ పాత్రతో మొదలై తన నటిని లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన ఒక నటి విజయశాంతి. ఒకానొక దశలో అగ్ర హీరోలతో సమానమైన ఇమేజ్ రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. అందుకే తెలుగు సినిమాలో ఆమె ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ గా పిలుస్తారు. గ్లామర్ నుండి గన్ పెట్టే వరకు కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ పాత్రలో అలరించిన విజయశాంతి ఆ తర్వాత తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. కేవలం అందం మాత్రమే కాదు, ఆవేశం కూడా తన సొంతమని నిరూపించారు. ముఖ్యంగా ప్రతిఘటన, కర్తవ్యం వంటి సినిమాలతో సమాజంలో మహిళా చైతన్యానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోల సినిమాలు కాకుండా ఇతర చిత్రాలు టాప్ గ్లాసర్లుగా నిలిచిన సందర్భాలు చాలా తక్కువ. అందులోనూ ఒకే హీరోయిన్ 2 సార్లు ఈ ఘనత సాధించడం ఒక చారిత్రాత్మక రికార్డు.